అది కాదు, తాగుతున్నా ఇలా స్మెల్ వస్తుంది, స్మోక్ చేసి పెట్టుకుని. ఇది పొగ దేనికోసం? దోమల గురించి సార్. దోమలు గరుస్తున్నాయి. ఓకే ఓకే, దోమలు గరుస్తున్నాయి. మేమేం చేయాలి? దోమలు పెట్టుకుని పొగ పెట్టుకుని. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్ర కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మగౌరవ భవనం, కోకాపేట, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ భవనము కేసీఆర్ గారి ప్రభుత్వంలో కుర్మ విద్యార్థులందరూ ఇక్కడ చదువుకోవాలని చెప్పి ఇక్కడ నుంచి విద్యను అభ్యసించాలి, ఇక్కడ నుంచి మేధావులుగా ఎంతోమంది, ఇంజనీర్లుగా ఎంతోమంది, డాక్టర్లుగా ఎంతోమంది, సివిల్ ఆస్పిరెంట్లుగా తయారు చేయడానికి కోసం ఒక మంచి నేపథ్యంతో ఆనాటి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ బిల్డింగ్ని నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కుర్మ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో కుర్మ కుల సంబంధించిన విద్యార్థులు చదువుకోవడానికి దీన్ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంత సుందరంగా, ఇంత మంచి వాతావరణంలో హైదరాబాద్లో మరీ డిమాండ్ ఉన్నటువంటి ఏరియా అయినటువంటి కోకాపేటలో ఈ భవనం నిర్మించడం జరిగింది. సో ఈ ప్రాంతం ఇప్పుడు ఒక చీకటి సామ్రాజ్యంగా తయారైంది. దీనికి కారకులు ఎవరు అనేది ఇప్పుడు అందరి ప్రశ్న. సో ఈ మధ్యనే మనం చూసినట్టయితే సోషల్ మీడియాలో కానీ ఎక్కడెక్కడ చూస్తుంటే ఇటువంటి మంచి నేపథ్యంతో నిర్మించిన ఈ బిల్డింగ్ని నారాయణ విద్యా సంస్థలకు లీజ్కి ఇస్తున్నారని చెప్పి కూడా మనము వార్తలు వింటూ ఉంటున్నాము. సో ఇలాంటి నేపథ్యంతో నిర్మించినటువంటి ఈ భవనాన్ని నిజంగా నారాయణ లాంటి విద్యా సంస్థలకు ఇవ్వడం ద్వారా ఒరిగేది ఏముంటుంది? మహా అయితే డబ్బులు వస్తాయి కావచ్చు, కానీ ఇట్లాంటి వెనుకబడినటువంటి కులమైనటువంటి ఈ కుర్మ విద్యార్థులు మరియు ఆ సంఘం అంతా డెవలప్ కావడానికి యూజ్ అవుతుంది తప్ప ఆ లీజ్కి ఇవ్వడం ద్వారా వచ్చేది ఏం లేదని చెప్పి అర్థమవుతుంది. నిజంగా ఇటువంటి బిల్డింగ్ను నారాయణ లాంటి విద్యా సంస్థలకు అప్పగించకుండా పేద విద్యార్థులైనటువంటి వెనుకబడినటువంటి కుర్మ కుల విద్యార్థులకే కేటాయించి వారి చదువులకు, వారి అభివృద్ధి కోసము, వారి మహోన్నత జీవితాల కోసమే కేటాయిస్తే బాగుంటుందని చెప్పి అందరూ ఆశిస్తూ ఉన్నారు. దీని ప్రకారం ఈరోజు మనం ఈ బిల్డింగ్ ఉన్నటువంటి ఏమేం జరుగుతుంది, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరిగింది, అందులో ఎటువంటి సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయో చూడడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. త్వరలో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ భవనం లోపల ఏ విధంగా ఉందో ఒకసారి మనందరం కూడా చూద్దాం. లోపల ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, తర్వాత ఎన్ని రూమ్లు కేటాయించబడ్డాయి, ఏమేమి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో మనం వీక్షిద్దాం. ఇది లోపల మండపం ఏరియా, ఓపెన్ ఏరియా. లైక్ ఇక్కడ చూస్తే మనకు దొడ్డి కొమరయ్య గారి చిత్రపటం కూడా కనిపిస్తూ ఉంది. ఈ మధ్యనే ఇక్కడ వర్ధంతి కూడా చేయడం జరిగింది. ఓకే, 3 అంతస్తుల్లో ఉన్న ఈ భవనం దాదాపుగా 40-45 రూమ్లతో నిర్మించబడింది. 40-45 రూమ్లు చాలా విస్తారంగా, విశాలమైన గదులు ఇక్కడ ఉన్నాయి. మనం చూసినట్లయితే స్మోక్ ఉంది, ఇది పర్మిషన్ లేదు, మీకు లోపలికి వచ్చేదే లేదు. ఇది పర్మిషన్ కాదు. ఏంది స్మెల్? అది కాదు, తాగుతున్నా ఇలా స్మెల్ వస్తుంది, స్మోక్ చేసి. ఓకే, ఈ భవనంలో మనము ఒకసారి డైనింగ్ హాలు, మెస్ ఎలా ఉందో కూడా చూద్దాము. ఇందులోకి వచ్చినట్లయితే చాలా విశాలమైనటువంటి డైనింగ్ హాల్ ఇక్కడ ఉంది మనకి. చాలా స్పేషియస్గా డైనింగ్ హాల్ నిర్మించడం జరిగింది. అలాగే ఇది కిచెన్, ఇది ఓకే. సో కిచెన్ కూడా చాలా సర్వాంగ సుందరంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా విశాలమైన గదిలో కిచెన్ నిర్మించడం జరిగింది. చాలా బాగుంది కిచెన్ ఏరియా కూడా. ఇంత మంచి సోర్స్ని ఎందుకు వీళ్ళు అందుబాటులో విద్యార్థులకు ఉంచడం లేదు అర్థం కావడం లేదు. దీన్ని నిజంగా వినియోగించుకుంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఇంత బడ్జెట్, ఇక్కడ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని వృధాగా ఇట్లా ఇసిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. దీనిపైన నిజంగా అధికారులు ఒకసారి ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే కుర్మ సంఘం తెలంగాణ రాష్ట్ర కుర్మ మన విద్యార్థుల కోసం కేటాయించిన దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనానికి సంబంధించి టెర్రాస్ పైన మనం ఇప్పుడు ఉన్నాము. ఇది నిజంగా హైదరాబాద్లోనే చాలా ప్రైమ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. కోకాపేట అంటేనే తెలుసు, ఇండియాలోనే చాలా హాట్స్పాట్ ఏరియా అని నేను పేరుగాంచినటువంటి ఈ ప్రాంతంలో ఈ హాస్టల్ కేటాయించడం చాలా 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 అద్భుతమైన విషయంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తే సత్వ బిల్డింగ్ ఇక్కడే ఉన్నాయి. అదేవిధంగా మై హోమ్ గ్రూప్ వాళ్ళ అపార్ట్మెంట్స్ కూడా ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. సో ఇంత మంచి లొకేషన్లో, ఇలాంటి ప్రైమ్ ఏరియాలో
మనకి ఇంత ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడం అనేది ఒక గొప్ప విషయం, ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా ఆనాడు చెప్పుకోబడిన విషయం. అలాగే ఇలా ఈ ఏరియా ఇదే ట్రస్ట్కి ఇదే పిల్లల కోసం కేటాయిస్తే రేపు ఎన్నో అద్భుతాలు ఇక్కడ విద్యార్థులు సృష్టించడానికి అనుకూలంగా ఉంటుంది. చూసినట్టయితే ఇక్కడ నుంచి మనం చూస్తే మనకు గండిపేట చెరువు మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, చాలా పెద్ద విశాలమైనటువంటి చెరువు ఇది. ఈ చెరువు కూడా ఇక్కడ నుంచి చాలా కూతవేటి దూరంలో ఉంది. మంచి ప్రైమ్ ఏరియాలో మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి గండిపేట చెరువు కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ స్థలాన్ని నిజంగా ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేట్స్కి కానివ్వండి, తర్వాత ఈ నారాయణ విద్యా సంస్థలకు లాంటి వాళ్ళకి పోతే పేద పిల్లలు చదువుకోవడానికి దూరం అవుతారు, పేద పిల్లలు ఉద్యోగాలు సంపాదించడం దూరం అవుతారు, పేద కుటుంబ విద్యార్థులు ఈరోజు మేధావులు కాకుండా పోతారు అని చెప్పి కూడా మనకు అర్థమవుతుంది. ఒకవైపు వాళ్ళు చెప్తున్నారు, సర్వేల ప్రకారం ఏమని చెప్తున్నారు, వాళ్ళు తీసుకొచ్చిన రీసెంట్గా కుల గణన ఏదైతే ఉందో ఆ కుల గణనలో అత్యల్ప అక్షరాస్యత ఏ కులానికి ఉందని చెప్తే కులానికే ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఈ సభలో మాట్లాడడం జరిగింది. కుర్మాలకు ఆస్తులు ఉంటాయని చెప్పారు, నగలుంటాయి, గోల్డ్ ఉంటుందని చెప్పారు, కానీ చదువుకోరు మా పిల్లలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారే సభలో బహిరంగంగా చెప్పడం జరిగింది. మరొక వైపు అలా చెబుతూనే ఇలాంటి చదువుల కోసం ఇక్కడ చదువుకోవడానికి ఆశయం కలిగించేటువంటి భవనాలను కార్పొరేట్ వ్యవస్థకు కట్టబెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే కన్న తల్లే తన బిడ్డల్ని గొంతు నురిమి చంపినట్టుగా అనిపిస్తూ ఉంది. ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. దీనికి నిజంగా ఈ భవనాన్ని ఎవరైతే మన నారాయణ విద్యా సంస్థలకి కేటాయించడానికి ఈ కార్యాచరణకు పూనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా మీరు చేసే పని మంచిదా కాదా గుండెల మీద చేసుకొని మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే మీరు చేస్తే డబ్బు వస్తుండొచ్చు కానీ మేధావులు తయారు గారు, మీరు లీజుకి ఇస్తే ధనం వస్తుండొచ్చు కానీ ఎంతోమంది మేధావులు తయారైనటువంటి ఈ ప్రాంతం నిర్వీర్యంగా తయారవుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. 2023వ సంవత్సరంలో ఈ భవనము నిర్మాణం పూర్తయింది. మరి ఆ వెంటనే ఈ భవనాన్ని మంచి విద్యార్థులకు కేటాయించి నిర్వహణలో ఉండినట్టయితే ఈ భవనం అలాగే చెక్కు చెదరకుండా ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్నాం, చూడండి ఎంత ఎక్కడెక్కడ పెచ్చులు అవబోతుంది, పెయింటింగ్ అంతా ఊడిపోతుంది, చాలా డర్టీగా ఈ భవనం అంతా ఇట్లా ఉండిపోయింది. నిజంగా ఒక మంచి నిర్వహణ చేసేవారికి ఇది అప్పగించి విద్యార్థుల కోసం కేటాయిస్తే ఈ బిల్డింగు అలాగే చెక్కు చెదరకుండా ఉండేది. చాలా బాగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి పిల్లల కోసం కేటాయించినటువంటి ఈ భవనం ఇలా డర్టీగా తయారవ్వడం, ఇలా ఎక్కడెక్కడ పవర్ సప్లై కరెక్ట్గా లేకపోవడం, వాటర్ లేకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి తెలుపుతున్నాం. ఈ దొడ్డికొమరయ్య కుర్మ ఆత్మగౌరవ భవనంలో వాచ్మెన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. చెప్పండి, మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? మీరు? సార్, నేను సెక్యూరిటీ గార్డ్ ఉన్నా, నైట్ డ్యూటీ చేస్తా. ఇంకొక ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, దోమల బాధ ఎక్కువ ఉన్నది. ఓకే ఓకే. మళ్ళా కరెంటు లేదు. ఓకే. నీళ్ళ ప్రాబ్లం ఉంది. ఓకే. మళ్ళా మేము దోమలు పెట్టుకుని దోమలకు చచ్చిపోతున్నాం. హాస్పిటల్ మొత్తం ఎవరికి చూపెట్టాలి, ఎవరికి అడగాలి? ఇక్కడ ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి? ఇక్కడ నీళ్ళది ఫెసిలిటీ లేదు. ఓకే. కరెంటు ప్రాబ్లం ఉంది. ఓకే. ఇట్లా మేము దోమలకు హాస్పిటల్ దోమలు కుడుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, ఈ పొగ పెట్టుకుంటున్నాం, ప్రతిదీ చేస్తున్నాం. పొగ పెట్టుకుని ఇది పొగ దేనికోసం? దోమల గురించి సార్. దోమలు గరుస్తున్నాయి. ఓకే ఓకే. దోమలు గరుస్తున్నాయి, మేమేం చేయాలి? దోమలు పెట్టుకుని పొగ పెట్టుకుంటున్నాం. కరెంటు లేదు, వాటర్ ప్రాబ్లం ఉంది, ప్రతిదీ ప్రాబ్లం ఉంది. ఇక్కడికి ఇంత ముందుకు ఎవరైనా వచ్చి మీ సమస్యను తెలుసుకున్న వారు ఉన్నారా ఎవరైనా? దానికల్లి ముందు కుర్బాన్ సంఘం నుంచి పూజ చేసిపోయినరు. ఆయన పూజ చేసిపోయినరు, వచ్చిండ్రు, కానీ మాకు ఏం సౌలత్ లేదు. అంటే ఇక్కడ సమస్యల గురించి తెలుసుకున్నారా వాళ్ళు? మీరు చెప్పారు ఏమైనా వాళ్ళకి? చెప్పినాం, ఇదే అప్పుడు కరెంట్ ఉండే, ఇప్పుడు కరెంట్ లేదు. ఓకే. అందు గురించి అంటే ఇంత ముందుకున్న కరెంట్ ఇప్పుడు లేదు. తీసేసినారు వాళ్ళు. తీసేసిండ్రు. కావాలని తీసేసినా? ఇప్పుడు కావాలని తీసిండ్రు, ఏందో తెలియదు. ఇంకా వేస్తాం అంటుండ్రు. నెల రోజుల 2 నెలలకు వస్తుంది. మరి ఇక్కడ నీళ్ళ కోసం సంపకూడదు. నీళ్ళు గిట మేమే ట్యాంకర్తో తెచ్చేసి వేసుకుంటున్నాము. నీళ్ళది ఏం లేదు, ప్రతి తాగే నీళ్ళు గిట బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఓకే ఓకే. అది ప్రాబ్లం. అది ఈ దోమల గురించి పొగ పెట్టుకుంటాం, ఇక ఇది మొత్తం పొగ పెట్టుకుంటున్నాము. ఓకే ఓకే. కాకపోతే మాకు నీళ్ళు లేవు, కరెంట్ లేవు, హాస్పిటల్ పిల్లలకు మేము ఉంటున్నాం కాబట్టి దానికి ఏం లేవు. ఇచ్చిన పైసలు గిట దాంట్లోనే పోతున్నాయి. ఓకే ఓకే. సరే, ఓకే. థ్యాంక్ యూ అండి.